ఎంతో మధురము ఈ అనుభవము ఓ బాబా ప్రియమైన బాబా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం ఎంతో మధురం ఈ అనుభవము ఎంతో మధురం ఈ అనుభవము ఎంతో మధురం ఈ అనుభవము శివబాబా ప్రియమైన బాబా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివబాబా నా ప్రియ బాబా ఎంతో మధురం ఈ అనుభవము తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం మమేకమై పో మనసా
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, అల్ఫ్ బే అంటే తండ్రి మరియు వారసత్వం గుర్తుంటే సంతోషం బాగా ఎక్కి ఉంటుంది. ఇది చాలా సహజము. ఒక్క సెకండు మాటే. ప్రశ్న: అనంతమైన ఖుషి ఏ పిల్లలకు ఉంటుంది? సదా ఖుషి పాదరసం ఎవరికి ఎక్కి ఉండాలి అంటే దానికి సాధనమేది? జవాబు: ఏ పిల్లలైతే అశరీరులుగా అయ్యే అభ్యాసం చేస్తారో, తండ్రి వినిపించేదంతా ఎవరైతే బాగా ధారణ చేసుకొని ఇతరులకు ధారణ చేయిస్తారో వారికే అనంతమైన ఖుషి ఉంటుంది. వాళ్ళకి సంతోషం సదా పైకి ఎక్కి ఉండాలి అంటే అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తూ ఉండండి. అనేక మందికి కళ్యాణం చేయండి. మేమిప్పుడు సుఖశాంతులు పైకి పోతున్నామనే స్మృతి సదా ఉంటే మీకు సంతోషం ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారో ఒక్క సెకండులో వ్రాయించుకోవాలని బాప్ దాదా ఆలోచిస్తున్నారు. ఈ విషయం వ్రాసేందుకు ఎక్కువ టైము పట్టదు. ప్రతి ఒక్కరూ ఒక్క సెకండులో రాసి చూపించాలి బాబాకి. బాబా ఏదైతే వ్రాసారో అది ఎవ్వరూ వ్రాయలేరు. ఒకటి అల్ఫ్ బే అని వ్రాసారు. అది ఎంత సులభము. అల్ఫ్ అంటే బాబా, బే అంటే సామ్రాజ్యము. బాబా మనకి చదివిస్తూ ఉన్నారు, రాజ్యము ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ వ్రాసే పని లేదు. మీరు రాసేందుకు 2 నిమిషాలు తీసుకుంటారు. అల్ఫ్ బే వ్రాసేందుకు ఒక్క సెకండ్ చాలు కదా. సన్యాసులు కేవలం అల్ఫ్ని స్మృతి చేస్తారు. మీకు బే అంటే సామ్రాజ్యం కూడా గుర్తుంది. స్మృతి చేసే అభ్యాసం ఏర్పడుతుంది. బుద్ధిలో అల్ఫ్ బే కూర్చుంటే ఖుషి బాగా ఉంటుంది. అల్ఫ్కి అర్థము ఎంతో గొప్ప అత్యున్నతమైన శిఖరము. అంతకంటే పైన ఇక ఏ వస్తువు లేదు. వారు నివసించు స్థానము అంత ఉన్నతమైనటువంటిది. సెకండులో ముక్తి జీవన్ముక్తుల అర్థము ఎవరికీ తెలియదు. దానికి కూడా తప్పకుండా అర్థం ఉంటుంది. పుత్రుడు జన్మిస్తేనే సమయాన్ని ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని వ్రాసి గుర్తిస్తారు. సమయం టిక్ టిక్ అని గడిచిపోతూ ఉంటుంది. టిక్ అవుతూనే అల్ఫ్ బే కాబట్టి ఇందుకు ఒక్క సెకండ్ కూడా పట్టదు. బయటకు చెప్పవలసిన అవసరమే లేదు. స్మృతి అయితే ఉండనే ఉన్నది. పిల్లల మీ స్థితి ఇంత మంచిగా ఉండాలి. అయితే స్మృతి ఉన్నప్పుడే స్థితి ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఉన్నారంటే మీకు తండ్రి వారిచ్చే రాజ్యము స్మృతి ఉండాలి. బుద్ధి చూస్తుంది. దానినే దివ్య దృష్టి అని అంటారు. ఆత్మ కూడా చూస్తుంది. తండ్రినే ఆత్మయే స్మృతి చేస్తూ ఉంటుంది. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే వారితో పాటు వారిచ్చే రాజ్యం కూడా ఒకేసారి గుర్తుకొస్తుంది. ఎంత సమయం పడుతుంది? ఇక్కడ కూడా స్మృతిలో కూర్చుంటే చాలు, సంతోషం బాగా కలుగుతుంది. బాబా కూడా ఖుషీలోనే కూర్చొని ఉన్నారు. తండ్రికి ఇక్కడి మాట ఏదీ గుర్తులేదు. బాబా అక్కడి విషయాలను గుర్తు చేసుకుంటారు. తండ్రి మరియు తండ్రి ఇచ్చే రాజ్యము ద్వారం వద్దనే నిలిచి ఉన్నట్లు అక్కడి విషయాలను బ్రహ్మ బాబా గుర్తు చేసుకుంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీ కొరకు రాజ్యాన్ని తీసుకువచ్చాను. మీరు స్మృతి చేయరు, అందుకే సంతోషం నిలవదు. మీరు లేస్తూ కూర్చున్న స్వయం ఆత్మగా భావించి తండ్రి ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేసుకోండి. మీరుండే స్థానము ఎంతో ఉన్నతమైనది. దీని గురించి ప్రపంచంలో వారికి తెలియదు. మనుషులు ముక్తిలోకి వెళ్ళేందుకు ఎంతో తలకొట్టుకుంటారు. ఇప్పుడు ముక్తిధామం ఎక్కడ ఉన్నది? ఆత్మ రాకెట్ వంటిదని మీరు అర్థం చేసుకున్నారు. వారు చంద్రుని వరకు వెళ్తారు. ఆ తర్వాత ఉండేది శూన్యము.
మీరు శూన్యము కంటే చాలా ఎత్తుగా వెళ్తారు. చంద్రుడే ఈ ప్రపంచానికి చెందినవారు. సూర్యచంద్రులకు పైన శబ్దానికి అతీతంగా అని అంటారు. శరీరాన్ని వదిలిపెట్టాలి. మధురమైన ఇంటి నుండి వచ్చారు. వచ్చిపోయేందుకు సమయం పట్టదు. ఇది మీ ఇల్లు. ఇక్కడ ఎక్కడికి పోవాలన్నా సమయం పడుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలితే ఒక్క సెకండులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు చాలా ఉన్నతమైన శిఖరము పైకి వెళ్తారు. మనుషులు శాంతిని కోరుకుంటారు. శాంతికి అత్యంత ఉన్నతమైన శిఖరము నిరాకార ప్రపంచము. సుఖానికి అత్యంత ఉన్నతమైన శిఖరము స్వర్గము. చాలా ఎత్తుగా ఉండే దానిని టవర్ అని అంటారు. మీ ఇల్లు కూడా ఎంత ఎత్తులో ఉన్నది. ప్రపంచంలోని వారు ఎప్పుడూ ఈ విషయాలను గురించి ఆలోచించరు. ఈ విషయాలు వారికి అర్థం చేయించేవారు ఎవ్వరూ లేరు. దానిని పరంధామమని, శాంతి టవర్ అని అంటారు. ఈ విశ్వంలో శాంతి కావాలని మనుషులు అంటూ ఉంటారు. అయితే శాంతి ఎక్కడ ఉంటుందో దాని అర్థమేదో ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు సుఖ టవర్లో ఉన్నారు. అక్కడ ఎలాంటి లోభము ఆశలు ఉండవు. అక్కడ ఆహార పానీయాలు మాటలు చాలా రాయల్గా ఉంటాయి. అందులో సుఖం కూడా అత్యంత ఉన్నతంగా ఉంటుంది. వారి మహిమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎందుకంటే వారు చాలా శ్రమ చేశారు. వీరు ఒక్కరే కాదు, మొత్తం మాల అంతా తయారై ఉంది. వాస్తవానికి నవరత్నాలు గాయనం చేయబడ్డారు. అనగా వారు తప్పకుండా గుప్తమైన శ్రమ చేసి ఉంటారు. తండ్రి మరియు వారసత్వాల స్మృతి ఉన్నప్పుడే వికర్మలు వినాశమవుతాయి. అయితే మాయ స్మృతి చేయనీయదు. అప్పుడప్పుడు కామము, క్రోధము చాలా తుఫాన్లను తీసుకువస్తాయి. మీ నాడిని మీరే చూసుకోవాలి. నారదునికి కూడా మీ ముఖాన్ని చూసుకో అని చెప్పినారు. కాబట్టి ఆ స్థితి ఇంకా లేదు. దానిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. బాబా మన లక్ష్యాన్ని తప్పకుండా తెలుపుతారు. లోపల పురుషార్థం చేస్తూ ఉండండి. పోను పోను మీకు మీ స్థితి ఉంటుంది. అశరీరులుగా ఉండే అభ్యాసం చేయాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. బాబా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి చేయకంటే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది. అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. వారు సైన్స్లో చాలా లోతుకు వెళ్తారు. ఏదేదో తయారు చేస్తూ ఉంటారు. ఆ సంస్కారం కూడా కావాలి కదా. ఎందుకంటే అక్కడకు కూడా వెళ్ళి ఆ వస్తువులను తయారు చేస్తారు. కేవలం ఈ ప్రపంచపు పరివర్తన చెందాలి. ఇచ్చటి సంస్కారం అనుసారమే అక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు. యుద్ధము చేయవారి బుద్ధిలో యుద్ధము చేసే సంస్కారం ఉంటుంది. కాబట్టి ఆ సంస్కారంను తీసుకువెళ్తారు. వారు కొట్లాడకుండా ఉండలేరు. ఆర్మీ ఆఫీసర్ వద్ద క్యూ ఉంటుంది. సైన్యంలో చేర్చుకునేటప్పుడు వీరికి ఏ జబ్బు లేదు కదా. కళ్ళు, చెవులు మొదలైనవి సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. యుద్ధంలో అన్ని అవయవాలు బాగుండాలి. ఎక్కడ కూడా ఎవరెవరు విజయమాలలో పూసలుగా అవుతారని గమనిస్తారు. మీరు పురుషార్థం చేసి కర్మాతీత స్థితిని పొందాలి. ఆత్మ అశరీరిగా వస్తుంది. అశరీరిగా అయి వెళ్ళాలి. అక్కడ శరీరంతో ఏ సంబంధము లేదు. ఇప్పుడు అశరీరులుగా అవ్వాలి. ఆత్మలు అక్కడ నుండి వస్తాయి, శరీరంలో ప్రవేశిస్తారు. లెక్కలేనన్ని ఆత్మలు ఉంటాయి. అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉంటాయి. కొత్తగా పవిత్ర ఆత్మలు ఏవైతే వస్తారో
వాటికి తప్పకుండా మొదట సుఖం లభిస్తుంది. కావున వారికి మహిమ ఉంటుంది. ఇది చాలా పెద్ద వృక్షము. ఇందులో పేరు ప్రసిద్ధి గల ఎంతో గొప్ప మనుషులు ఉన్నారు. తమ తమ శక్తి అనుసారం చాలా సుఖంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు పిల్లలు శ్రమ చేయాలి. కర్మాతీత స్థితిలో పవిత్రంగా అయ్యి వెళ్ళాలి. మీ నడవడికని గమనించుకోండి. ఎవరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా. తండ్రి ఎంత మధురమైన వారు, అత్యంత ప్రియమైన వారు కదా. కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. తండ్రి ఇక్కడ ఉన్నారని పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి ఇక్కడ స్థాపన చేస్తున్నారని మనుషులకు ఏమాత్రమూ తెలియదు. అయినా వారిని జన్మాంతరాలు స్మృతి చేస్తూ ఉంటారు. శివాలయానికి వెళ్ళి ఎంతగానో పూజిస్తారు. ఎంతో ఉన్నతమైన శిఖరం పైకి బద్రీనాథ్ మొదలైన మందిరాలకు వెళ్తారు. ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే చాలా మధురమైన వారు కదా. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారిని పాటలు అని కూడా పాడతారు. బుద్ధిలో నిరాకారుడే గుర్తుకు వస్తారు. వారు నిరాకారులే. వారి తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకర్లు వారిని భగవంతుడని అనరు. మనమే సతో ప్రధాన దేవతలుగా ఉండేవారమని, ఈ ప్రపంచానికి మనము అధికారులుగా ఉన్నప్పుడు ఇంతమంది మనుషులు లేరని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. కేవలం భారతదేశంలోనే వీరి రాజ్యం ఉంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. అలా చూడాలంటే గొప్ప విశాల బుద్ధి కావాలి. అక్కడ మీరు పర్వతాలు మొదలైన వాటిపైకి వెళ్ళే అవసరం ఉండదు. అక్కడ ఏ ప్రమాదాలు మొదలైనవి జరగవు. అది వండర్ ఆఫ్ ది స్వర్గ అద్భుతాలు లేనప్పుడే మాయా అద్భుతాలు జరుగుతాయి. ఈ విషయాలు ప్రపంచంలోని వారు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇది సుఖాన్ని ఇచ్చే టవరు. ఇది దుఃఖం ఇచ్చే టవరు. యుద్ధంలో ఎంతోమంది మనుషులు ప్రతిరోజు మరణిస్తూ ఉంటారు. మళ్ళీ జన్మిస్తూ కూడా ఉంటారు. ఈశ్వరుడు అనంతమని, వారి అంతాన్ని తెలుసుకోబడదని గాయనము ఉన్నది. ఈశ్వరుడు ఒక బిందువు. వారి అంతాన్ని ఎలా పొందుతారు, ఏమి పొందుతారు తండ్రి చెప్తూ ఉన్నారు. ఈ రచన ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరూ రచయిత రచన అంతము తెలుసుకోలేరు. మిమ్మల్ని తండ్రి చదివిస్తూ ఉన్నారు. దీనిని చదువు లేక విద్య అని అంటారు. సృష్టి చక్ర రహస్యాన్ని పిల్లలు మీరు మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు. వారైతే మాకు తెలియదని లేక లక్షల సంవత్సరాలని అంటారు. బాబా అర్థం చేయించారు. కలియుగం మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో అవి అక్కడ ఉండవు. స్వర్గం మనగా సుఖమిచ్చు స్తూపము. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. అకస్మాత్తుగా అందరూ సమాప్తమైపోయినట్లయితే మృత్యువు వస్తుంది. ఆ మృత్యువుని చూడడం అంత ఈజీ కాదు. దీనిని దుఃఖ శిఖరము అని అంటారు. అది సుఖ శిఖరము. ఇది చాలు. ధారణ జరగకుంటే ఖుషి కూడా ఉండదు. మీలో పూర్తి అత్యంత ఎక్కువగా చదువుకున్నవారు కూడా ఉన్నారు. అత్యంత తక్కువగా చదువుకున్నవారు కూడా ఉన్నారు. చదువులో వ్యత్యాసం ఉంటుంది కదా. అనంతమైన తండ్రి ఎంతగా అర్థం చేయించినా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. స్మృతి చేయకుండా మీరు పవిత్రంగా ఎప్పటికీ అవ్వలేరు. ఆ తండ్రియే అయస్కాంతము. వారు అత్యంత గొప్ప శక్తి కలవారు. వారిపై ఎప్పుడూ మైల పట్టజాలదు. మిగిలిన అందరిపై తుప్పు ఏర్పడి ఉంటుంది. దానిని శుభ్రం చేసుకొని
మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రిని ఒక్కరిని స్మృతి చేయండి, ఇక ఏ ఇతరులపై మమకారం ఉండరాదు. ధనవంతులకైతే రోజంతా ధనము సంపదలే కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి. పేదవారికి అయితే ఇవేవీ లేవు. పేదవారు కూడా ధారణ చేయాలంటే కొంత వివేకవంతులుగా ఉండాలి. స్మృతి చేయకుంటే మైల ఎలా తొలగిపోతుంది? మనం పవిత్రంగా ఎలా అవుతాము? మీరు ఉన్నతమైన శిఖరం పైకి వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు. తండ్రి శిక్షణ అనుసారం నడుచుకోవడం ద్వారా మనం ఉన్నతమైన సుఖ శిఖరము పైకి వెళ్తామని మీకు తెలుసు. ఇందులో శ్రమ ఉన్నది. శిఖరం పైకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు కనుక వాళ్ళ శ్రీమతాన్ని అనుసరించాల్సి ఉంటుంది. మొదటి నెంబర్లో లక్ష్మీనారాయణలకే గాయనం ఉన్నది. వారు పూర్తిగా సుఖ శిఖరంలో ఉంటారు. తర్వాత ఎంతో కొంత సుఖం తక్కువగా ఉంటుంది. కొత్త ప్రపంచమునే సుఖస్తూపము అని అంటారు. అక్కడ మురికి వస్తువేది ఉండదు. అక్కడ గృహాలను మైలపరిచే మట్టి, దుమ్ము, ధూళి ఉండవు. ఇళ్ళని మురికిగా చేసే గాలులు వీచవు. స్వర్గానికైతే చాలా మహిమ ఉన్నది. దాని కొరకు పురుషార్థం చేయాలి. లక్ష్మీనారాయణులు ఎంతో ఉన్నతమైన వారు. వారిని చూసినంతనే హృదయం సంతోషిస్తుంది. పోను పోను చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. బాబా ఎంతో ప్రభావాన్ని చూపించారు. కిరీటము మొదలైనవి ధరించి వచ్చేవారు. అటువంటి వస్తువులు ఇక్కడ లభించవు. బాబా వజ్ర వ్యాపారము చేశారు. 50,000 రూపాయలకు లభించే మణి ఇప్పుడు 50 లక్షలు కూడా లభించదు. స్వర్గం కొరకే పురుషార్థం చేస్తూ ఉన్నాము. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. బాబా ఇంతగా చదివిస్తూ ఉన్నారు. కానీ పిల్లలలో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఏర్పడుతుంది. రాజా రాణి ఎక్కడ, దాసదాసీలు ఎక్కడ. ఎవరైతే మంచి రీతిగా చదివిస్తారో వారు దాగి ఉండలేరు. వారు వెంటనే బాబా మేం ఫలానా చోటుకు వెళ్ళి సేవ చేస్తాము అని అంటారు. చేయవలసిన సర్వీస్ ఎంతో ఉన్నది. మీరు ఈ అడవిని మందిరంగా చేయాలి. అన్నం తిన్నా తినకున్నా సేవ కొరకు పరిగెత్తుతూ ఉంటారు. వ్యాపారస్తులు అలా పరిగెత్తుతూ ఉంటారు. మంచి గిరాకీ వస్తే తిన్నా తినకున్నా పరిగెత్తుతారు. వారికి ధనం సంపాదించాలని ఆసక్తి ఉంటుంది. ఇచ్చట అనంతమైన తండ్రి నుండి అపారమైన ధనం లభిస్తుంది. భలే ఇంకా కొంత సమయం ఉంది, కానీ రేపే శరీరం వదలవచ్చు. శరీరంపై ఎలాంటి నమ్మకము లేదు. వినాశం అయితే జరిగి తీరాలి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు చివరిలో మీరు ఆనందంగా వినాశాన్ని చూస్తూ ఉంటారు. హాహాకారాలు చేస్తూ ఉంటారు. సంతోషానికి అంతు ఉండదు. అనంతమైన ఖుషి ఉండాలి. మీరు చాలామందికి కళ్యాణం చేయాలి. చివరిలో కర్మాతీత స్థితి వస్తుంది. మీరు స్మృతి చేస్తూ చేస్తూ అశరీరులుగా అవుతారు. అప్పుడు అనాయాసనంగా ఎగురుతారు. ఇది చాలా శ్రమతో కూడింది. కొంతమంది చాలా సర్వీస్ చేస్తారు. మొత్తం రోజంతా మ్యూజియంలో అర్థం చేయించేందుకు నిలబడి ఉంటారు. రాత్రి పగలు సేవలో తత్పరులై ఉంటారు. 100 కొలది మ్యూజియంలు తెరవబడతాయి. లక్షల మంది మీ దగ్గరికి వస్తారు. మీకు తీరిక ఉండదు. అవినాశి జ్ఞానరత్నాల దుకాణాలు అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో
తెరవబడతాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. జ్ఞాన ధారణ చేసేందుకు మొదట మీ బుద్ధిని స్వర్ణిమ యుగానికి చెందినదిగా చేసుకోండి. తండ్రి స్మృతి తప్ప ఏ ఇతర వస్తువులో మమకారము ఉండరాదు. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుని ఇంటికి వెళ్ళేందుకు అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయండి. ఎవరికీ దుఃఖము ఇవ్వడం లేదు కదా. తండ్రి సమానంగా మధురంగా అయ్యామా అని మీ నడవడికను చూసుకోండి. వరదానము. సహనశక్తిని ధారణ చేయడం ద్వారా సత్యతను సొంతం చేసుకుని సదా విజయీ భవ. ప్రపంచంలోని వాళ్ళు ఈ సమయంలో సత్యంగా నడిచేవారు బతికేదే కష్టము, అసత్యం చెప్పాల్సి వస్తుందని అంటారు. చాలామంది బ్రాహ్మణ ఆత్మలు కూడా అక్కడక్కడ చతురయితో నడవాల్సి వస్తుందని భావిస్తారు. కానీ బ్రహ్మ బాబా సత్యత మరియు పవిత్రత కొరకు ఎంత వ్యతిరేకంగా జరిగినా భయపడలేదు. సత్యత కొరకు సహనశక్తి అవసరము. సహించాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది, ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. కానీ అది ఓటమి కాదు, సదాకాలానికి విజయము. స్లోగన్. ప్రసన్నంగా ఉండడం మరియు ప్రసన్నంగా చేయడం, ఇదే ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు ఆశీర్వాదాలు తీసుకోవడం. డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయాలి అంటే ఒక్క బాబాయే నా వారు మరియు నాదంతా ఈ ఒక్క నాదిలోనే ఇమిడిపోవాలి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలో అంత సమయం మనసు ఏకాగ్రమైపోవాలి. దీనినే మనస్సు వశంలో ఉండడం అని అంటారు. ఏకాగ్రత అనగా ఏకరస స్వీట్ సైలెంట్ స్థితి ద్వారా సహజంగానే డబల్ లైట్ ఫరిస్తా స్వరూపము అనుభవం అవుతుంది. అచ్చా. ఓం శాంతి. శుభం స్వాగతం శివ బాబా. ఓ బాబా స్వాగతం మీకిదే. శతం శుభం స్వాగతం ప్రియ బాబా. ఓ బాబా స్వాగతం మీకిదే. సంబరమైన వినేలా నింగి దశా దిశా పులకింతలు పొంగి సంబరమైన వినేలా నింగి దశా దిశా పులకింతలు పొంగి తమో ప్రధానపు గుణాల నడిచే పరమ పితా జ్యోతి స్వరూప. శతం శుభం స్వాగతం శివ బాబా. నా బాబా స్వాగతం మీకిదే. శతం శుభం స్వాగతం ప్రియ బాబా. నా బాబా స్వాగతం మీకిదే.
దేశమిదే నవ భారత భూమి, సుఖ శాంతులే వెలసిల్లిన గామి. దేశమిదే నవ భారత భూమి, సుఖ శాంతులే వెలసిల్లిన గామి. మధువనమున నీ మురళీనాదం మనోహరంగా వినపడసాగే. నీ లీలా గుణగాన సాధనలు శివ బాబా స్వాగతం నీకిదే. శతం శుభం స్వాగతం శివ బాబా. నా బాబా స్వాగతం నీకిదే. చీకటి తెరలే తొలగిపోవగా, భూమి స్వర్గమై మారును లేక. చీకటి తెరలే తొలగిపోవగా, భూమి స్వర్గమై మారును లేక. మనసుకు పట్టిన పాప గ్రహణమిక పటా పంచలో నీ తలపులలో. నవోదయం శివ బాబా స్వాగతం నీకిదే. శతం శుభం స్వాగతం శివ బాబా. నా బాబా స్వాగతం నీకిదే. జన్మ జన్మల పుణ్య ఫలమిది, నీ కలయికయే మధురమైనది. జన్మ జన్మల పుణ్య ఫలమిది, నీ కలయికయే మధురమైనది. కల్ప కల్పమున మీతో నడువగ దాటగలము ఈ జీవిత నావా. సంతోషంతో జగమే శివ బాబా నీ రాకతో. శతం శుభం స్వాగతం శివ బాబా. నా బాబా స్వాగతం నీకిదే. సంబరమైన విదేలా నింగి, దశా దిశా పులకింతలు పొంగి, తమో ప్రధానపు గుణాల నడిచే పరమ పితా జ్యోతి స్వరూప. శతం శుభం